సో హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీనాచారి క్రియేషన్స్. ఈరోజు వీడియో వచ్చేసి ప్రెగ్నెన్సీ కిట్. మనమైతే ఇది డాక్టర్ రెడ్డిస్ వాళ్ళదన్నమాట. అయితే ఈరోజు ప్రెగ్నెన్సీ టెస్ట్ ఎలా చేయాలి ఏంటి అనేది, అండ్ ఎలా వస్తే పాజిటివ్ అండ్ ఎలా వస్తే బేబీ వీక్గా ఉన్నట్టు అనేది కూడా, అంటే ప్రెగ్నెన్సీ కిట్లోనే తెలుస్తుంది మనకి బేబీ హెల్తీగా ఉందా లేదా అనేది. సో అది కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నా ఫస్ట్ ప్రెగ్నెన్సీలో ఎలా అయితే అయిందో అది కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ అన్ని ఇన్స్ట్రక్షన్స్ అయితే మనకి కిట్ ఎవరు వీడియో కూడా చూడక్కర్లేదు, ఆ కిట్ మీద చూస్తే అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసి డీటెయిల్గా రాస్తారనమాట. అది చదువుకుంటే సరిపోతుంది. కానీ చాలామందికి ఏంటంటే ఎంతైనా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు న్యూ మదర్స్. సో కొత్తగా ఇప్పుడిప్పుడే ప్రెగ్నెన్సీ అనేది కన్ఫర్మ్ అయ్యి టెస్ట్ ఎలా చేసుకోవాలో తెలీదు. సో అన్ని జాగ్రత్తలు కూడా నేను ఈ వీడియోలో మీకు షేర్ చేస్తాను అలాంటి వాళ్ళ గురించి. సో ఏదైనా కానీ మంచి కంపెనీది మీరు తీసుకొచ్చుకోండి. ఇది ఓపెన్ చేసి అయితే నేను మీకు చూపిస్తున్నాను. ఓపెన్ చేస్తే ఇలా ఉంటుంది అనమాట. దీని మీద కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఆ బాక్స్ మీద ఏమైనా ఉంటుందో అదే ఉందన్నమాట. సో దీని తర్వాత మనము దీన్ని ఇంకా సీల్ ఓపెన్ చేస్తే ఇలా ఉంటుంది. సో ఒకటి మెషిన్ టైప్లో వస్తుంది. ఇదేమో కొంచెం వాటర్ ఏమన్నా ఎవాపరేట్ అవ్వడానికి అక్కడ చెమ్మ ఏది ఉండకుండా ఈ ప్యాకెట్స్ వేస్తూ ఉంటారు. దాని తర్వాత ఆ ట్యూబ్తో మనం యూరిన్ అనేది దాంట్లో డిప్ చేసి ఇందులో డ్రాప్స్ వేయాలన్నమాట. సో మీరు ఏదైనా మామూలుగా ఇలాంటిది బౌల్ తీసుకోండి, ప్లాస్టిక్ది. చిన్న చిన్న కప్పులు అవి దొరుకుతాయి కదా, ఐస్ క్రీమ్ కప్స్ అలాంటివి. కొంచెం కొత్తది, దేనికి యూస్ చేయండి. ఎర్లీ మార్నింగ్ ఫస్ట్ పాస్ అనేది తీసుకోవాలన్నమాట. యూరిన్ అనేది మీరు పొద్దున్నే లేవగానే ఫస్ట్ మీరు యూరిన్కి వెళ్ళే టైంలో ఫస్ట్ డ్రాప్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. అవి ఈ బౌల్లో తీసుకొని వచ్చి జస్ట్ ఒక 3 డ్రాప్స్ ఆ హోల్లో వేయాలి, ఆ రౌండ్ దాంట్లో వేస్తే వెంటనే 3 వేస్తే మీకు వెంటనే వితిన్ సెకండ్లో మనకి రిజల్ట్ అనేది వస్తుందన్నమాట. సో ఇక్కడ నేను అక్కడ 3 డ్రాప్స్ అనేవి అక్కడ వేసాను. తర్వాత నాకు వెంటనే పింక్ కలర్లో లైన్స్ అనేవి వచ్చాయన్నమాట. సో 2 లైన్స్ వస్తే మనకి ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయినట్టు. సో ప్రెగ్నెన్సీ పాజిటివ్ అన్నట్టు అనమాట. ఇక్కడ 1 లైనే వచ్చింది చూడండి, మీకు క్లారిటీగా కనపడుతుంది. నేను కొంచెం లైటింగ్ ఎక్కువ ఉంది ఇక్కడ. సో ఇక్కడ చూడండి ఓన్లీ సింగిల్ లైన్ కనిపించింది. సో ఇలా వస్తే మనకి నెగిటివ్ అన్నట్టు అనమాట. డబల్ లైన్ వచ్చి థిక్గా 2 లైన్లు వస్తే మాత్రం పాజిటివ్. సో ఇది ఎర్లీ మార్నింగే అనమాట, పొద్దున్నే చూసుకోవాలి మీరు. మధ్యాహ్నం టైం ఆ టైంలో చూస్తే ఒక్కొక్కసారి ఫెయిల్ అవ్వచ్చు. సో ఇక్కడ థిక్ లైన్ ఒకటి కనిపించింది కదా, 2 థిక్ లైన్స్ వస్తే ప్రెగ్నెన్సీ అనేది కన్ఫర్మ్ అయ్యి బేబీ హెల్తీగా ఉంది అని అర్థం. సో ఒక లైన్ అనేది థిక్గా వచ్చి ఒకటి లైట్గా వస్తే మాత్రం వీళ్ళు వెంటనే హాస్పిటల్కి వెళ్ళాలి. ఏదేమైనా ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన వెంటనే వితిన్ 1 డేలో మీరు హాస్పిటల్కి వెళ్ళాలి. సో వెళ్తే మనకి బాగా బేబీ గ్రో అవ్వడానికి ఇంజెక్షన్స్ అనేవి ఇస్తారనమాట. సో మీరు ఎంత అయినా కానీ డబల్ లైన్ అనేది పల్సగా వచ్చి మీరు ఇంట్లోనే ఉంటే మాత్రం అది మిస్క్యారేజ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో ఇక్కడ క్లియర్గా రాశారు చూడండి, డబల్ లైన్స్ వస్తే పాజిటివ్, డబల్ లైన్ ఒకటి లైట్గా ఒకటి థిక్గా వచ్చినా కానీ పాజిటివే, అండ్ ఒక సింగిల్ లైన్ వస్తే నెగిటివ్ అనమాట. సింగిల్ లైన్ టీ దగ్గర వస్తే మాత్రం ఇది ఇన్వాలిడ్, అంటే మీరు మళ్ళీ టెస్ట్ చేసుకోవాలని అర్థం అనమాట. నెగిటివే అది కూడా. అసలు లైన్ రాకపోతే కూడా ఇన్వాలిడే, ఎందుకంటే మళ్ళీ టెస్ట్ అనేది చేయించుకోవడం బెటర్. సో ఈ లైన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్, చూసుకోండి, చెక్ చేసుకోండి. ఒకవేళ పల్చగా 2 వచ్చినా కానీ ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయినట్టే. సో మీకు ప్రెగ్నెన్సీ అందిన వెంటనే హాస్పిటల్కి వెళ్ళడం అనేది చాలా మంచిదన్నమాట. సో వెళ్ళకుండా ఇంట్లోనే ఉంటే మాత్రం కొత్తగా ఇప్పుడే తల్లి అవుతున్న వాళ్ళకి కొంచెం ఇబ్బంది అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో డాక్టర్ కొంచెం స్కాన్ చేసి చూసి చెకప్ చేసి మనకి మెడిసిన్ అనేది ఇస్తారు. సో ఖచ్చితంగా హాస్పిటల్కి వెళ్ళండి, బేబీని హెల్తీగా చూసుకోండి. ఇలాంటి కిట్స్ అనేవి ఖచ్చితంగా మీరు ప్రెగ్నెన్సీ అనేది ఎప్పుడు చెక్ చేసుకోవాలి అని అంటే, మనకి పీరియడ్ మిస్ అయినాక, ఇప్పుడు ఫస్ట్కి మనకి పీరియడ్ రాలేదనుకోండి, మిస్ అయినా 1 వీక్కి మీరు చేసుకోవాలి. 2-3 డేస్కి చేసుకున్నా వస్తుంది, 1 వీక్కి చేసుకోవాలి. అప్పుడు నెగిటివ్ వస్తే మాత్రం ఒక 1 వీక్ చూడండి. మళ్ళీ పీరియడ్ రాకపోతే మళ్ళీ నెక్స్ట్ వీక్కి మళ్ళీ టెస్ట్ అనేది మీరు చేసుకోవడం మంచిదన్నమాట. సో అలా చేసుకోకపోయినా డైరెక్ట్ హాస్పిటల్కి వెళ్ళినా కానీ అక్కడ టెస్ట్ చేసి స్కాన్ అనేది చేస్తారు. ఇది చాలా ఇంపార్టెంట్. సో థ్యాంక్ యూ.